ఎక్కడికి వస్తాడు ఆయన? మరలా భూమి మీదకి వస్తాడా? మరి ఇంకొక ఆయన హోరేబు కొండ మీద కాలు మోపుతాడు అంటాడు ఆయన. కొండల మీద ఎవరు నుంచుంటారు? శరీరం ఉన్నవాడు నుంచుంటాడు కొండల మీద, అంతే కదా. మరి మన ప్రభువుకి రానయ్యున్నప్పుడు మరలా శరీరంతో వస్తున్నాడా? మరలా తల్లి గర్భంలో వస్తున్నాడా? లేక ఆకాశం నుండి శరీరంతో దేవుడు పడేస్తున్నాడా కిందకి? లేదుగా. శరీరంతో అక్కడి నుంచి పడితే ఉంటుందని శరీరం అంటే చచ్చిపోతా ఉంటుందా? బతికి చచ్చిపోతా. ఎలా వస్తాడు మరి ఇప్పుడు ఆయన? ఆత్మ మహిమతో నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు, మీకు తీసుకురాబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. దాని కొరకు మనం ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తు. ఎందుకు చూస్తున్నాం ఆయనకి వెళ్ళి? ఆయన వస్తాడని నిరీక్షణ. అదే అంటాడు, కృపకు మీకు తేబడు కృప విషయమైన సంపూర్ణమైన నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటండి? ఎదురు చూడను. ఎలా ఎదురు చూస్తాము? హృదయపూర్వకంగా ఎదురు చూస్తాము. అంటే దేవుడు వస్తాడు, ఆయన మరలా రానై ఉన్నాడు, ఆయన పంపించనై ఉన్నాడు. ఆయన వస్తూ మనల్ని ఏం చేస్తాడు? తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళే విధాలు రెండు ఉన్నాయి. చనిపోయిన వారిని ఒక రకంగా, బ్రతికి ఉన్న వారిని ఇంకొక రకంగా కదండి. చనిపోయిన వారు, మృతులుగా ఉన్నవారు ఆయన రాకడలో ఆయన ప్రధాన దూత బోరు శబ్దం విని వారు ఏం చేయబడతారు? లేపబడతారు. తర్వాత సజీవులమైన మనము రేపపాటులో ఈ శరీర దేహము పోయి మహిమ దేహంతో ఆకాశ మండలమునకు మనము ఆకాశ మండలమునకు కొనిపోబడుతున్నాం. ఆకాశ మండలానికి ఇంకా వేల లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో పరలోకం ఉందని మనం అనుకోవాలి. చదువుకునే విద్యార్థులకు తెలుసు భూమండలం పైన ఎన్ని భాగాలు ఉన్నాయో తెలుసు వాళ్ళకి. ఆకాశము, మధ్య ఆకాశము, దాని తర్వాత ఉన్న ఆకాశం, వాటి తర్వాత ప్రభువును మనము చూడబోతున్నాం. కాబట్టి నువ్వు క్రైస్తవునిగా ఉంటే ఎంత ధన్యతో నీకు ఒక్కసారి ఆలోచించు. క్రైస్తవునిగా ఉండే ధన్యత క్రైస్తవునిగా లేకుండా ఉండే ధన్యతకు చాలా చాలా తేడా అనేటువంటిది మనం చూస్తున్నాము. కనుక ప్రియమైన దేవుని సంఘమా, ఉదయకాలం మందు మీరు విని ఉన్న ప్రతి మాటను మీ హృదయంలో భద్రపరుచుకొని తలపోసుకోమని ప్రభువును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుతూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికి కూడా రండి. మొదటిగా తండ్రి అయిన దేవునికి, క్రీస్తునందు ఉన్న ప్రియులందరికీ క్రీస్తు నామములో వందనాలు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం. ఇప్పుడు వరకు మనకి ఏం పేరు పెట్టాడు? రకరకాల పేర్లు పెట్టాడు. పరిశుద్ధులము, క్రైస్తవులము, ఇంకా పిలువబడిన వారము, 22:14 చూడండి. కాగా పిలువబడిన వారు అనేకులు. ఏం పేరు పెట్టాడు మనకి? ఏం పేరు పెట్టాడండి మనకి? పిలువబడతాం, అందరం పిలువబడ్డాం. లూకాసు వార్త 10:1 ఉంటుంది. 70 మంది ఉన్నారు. చివరికి ఫిల్టరైజేషన్ ఎంతమంది అయ్యారు? వాళ్ళు ఏర్పరచబట్టుకున్నాం. మొత్తాన్ని పిలిచాడు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారము. మనం ఎవరమంట?
ఇంకో పేరు ఏం పెట్టారు? ఏర్పరచబడటం అంటే ఒక ప్రత్యేకమైన స్థితి లేదండి? అవునా కదా? ఇంతమందిలో నేను ఒక్కడిని పిలిస్తే ఎలా ఉంటుంది? నాకు ఎలా ఉంటుందండి? బాగుంటుందా బాగోదా? బాగుంటుందా బాగోదా? వీళ్ళలో నుంచి మనం ప్రత్యేకంగా ఒకళ్ళు రండి ఇక్కడికి అంటే పిలిస్తే ఏర్పరచబడినట్టు ఉండిద్దా లేదా? ప్రత్యేకంగా పిలుస్తున్నాడంటే ఎట్లా ఉంటుంది అది? అట్లా పిలుచుకున్నాడు మనల్ని దేవుడు. అలాంటి ప్రత్యేకతలో మనల్ని పిలిచాడు. ప్రకటన గ్రంథంలోకి రండి. ఇంకో పేరేం పెట్టాడు మనకి? ఏర్పరచబడిన వారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 17. నేను చెప్తాను, మీరు అసలు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినుగాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజించును, మరియు అతనికి తెల్ల రాతినిత్తున రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు, మరి దాన్ని పొందిన వారికే కానీ అది ఎవరికి తెలియదు. ఇప్పుడు దాకా క్రైస్తవులు అనే పేరు ఎవరికండి? అది పొందిన వారికి అందరికి కుదిరిద్దంటే మాత్రం చూడండి ఆ ప్రత్యేకత ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ఉదాహరణకి వంట నేను మా ఇంట్లో తిన్నాను, దాని రుచి నేను చెప్తున్నాను, మీకు రుచి తెలిసిద్దా? నేను తిన్నాను కాబట్టి, దాన్ని పొందాను కాబట్టి, దాని అనుభవాన్ని నేను రుచి వచ్చాను కాబట్టి ఆ విలువ నేనేం చెప్తుంటే మీకు తెలుస్తుంది. అది పొందిన వారికే తెలుస్తుంది. క్రైస్తవుడు అనే పేరు ఎవరికి తెలుస్తుంది? అది పొందిన వారికే తెలుస్తుంది. అందరూ క్రైస్తవులు అంటే కుదిరే పని అనేక. ఎట్లా రాసుకున్నాడో చూడండి అసలు ప్రత్యేకంగా బైబిల్ గ్రంథాన్ని. ఇప్పుడు ఆ రుచి ఎవరు తెలుసుకోవాలి? క్రైస్తవుడుగా ఉన్నతను తెలుసుకోవాలి, ఏర్పరచబడిన వారు తెలుసుకోవాలి. ఇవన్నీ ఈ పేర్లన్నీ ఎప్పుడు రాయబడ్డాయండి మనకు? చూడండి అపోస్తుల కార్యగ్రంథం 26:23 చూస్తే ప్రియులారా, ఇప్పుడు వచ్చిందా ఈ పేరు? ఇప్పుడు వచ్చిందా? మనమైతే మన పిల్లలకు ఎప్పుడు పడితే అప్పుడు పెడతాం. 26:23 చూడండి ప్రియులారా, 129వ పేజీ. ప్రవక్తులను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిరి. ఎప్పటి నుంచి చెప్పబడ్డాయి అంటే ఇవన్నీ ఏమండి? ముందుగానే. మళ్ళీ అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయము 25లోకి కూడా రండి. 24-25. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గురించి ప్రకటించిరి. ఆ ప్రవక్తలు దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనలు మీరు వారసులై ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవుడు ఎవరంట? తండ్రి ఆస్తి ఎవరికి వస్తుంది? వారసుడికే వస్తుంది. కుమారుడు అంటే వారసుడు అన్నమాట. ఇది పొందిన వారికే తెలుస్తుందంటే ఈ వారసత్వం ఏం చేయాలి? మనం పొందాలా వద్దా? ఎప్పటి నుంచి చెప్పబడింది ఇది? సమూయేలు మొదలుకొని, పితరులు మొదలుకొని, యెషయా మొదలుకొని ఆ ప్రవక్తలందరూ చెప్పారు. సమూయేలు నుంచి ఏం పేరు వస్తుందా మీకు? వారసుడనే పేరు వస్తుంది. ఆ వారసుడనే పేరే క్రీస్తులోనికి ఉన్నావు కాబట్టి క్రైస్తవుడు అయ్యో. ఇది ప్రత్యేకించబడిన పేరు, శ్రేష్టమైన పేరు. యెషయా గ్రంథకర్త 56లో చూద్దాం ప్రియుల. ప్రత్యేకమైన పేరు అన్నమాట. నీకు నాకు మనం పెట్టుకుంటే కుదిరే పని 56:5. నా ఇంటను ఎక్కడ ఉండాలంటే ఈ పేరు? ఇంట అంటే ఏది? ఇల్లేది? అసలు చూడండి ఎట్ట లింక్ పెడతాడు దేవుడు. ఈ పేర్లు కలిగిన వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలి.
ఏర్పరచబడ పేర్లన్నీ, పరిశుద్ధపరచబడ పేర్లన్నీ, ప్రత్యేకించబడిన పేర్లన్నీ, వారసుడనే పేర్లన్నీ ఎవరు ఉండాలా? ఆ ఇంటిలో ఉండాలి. వేరే ఇంటికి చేరితే కుదిరే పని కాదు. చూడండి అసలు నా ఇంటను నా ప్రాకారములోను, మళ్ళీ ఇంట్లో కూడా ప్రాకారం కూడా తక్కువ పాఠానికి ఇల్లే. ప్రాకారం అంటే తెలుసు కదండి, ప్రహరీ. కానీ ఊర్లకి పట్టణాలకు ప్రాకారాలు అంటే ఏంటి అర్థం? ఊరు చుట్టూ కడతారు పెద్ద గోడ. ఎరికో గోడలు పగలు కొట్టుకున్నారు చూసావా? ప్రాకారాలంటే ఈ శత్రువు రాకుండా చేయటానికి చుట్టూ తగ్గట్టి వాటికి ఏం చేస్తారండి? తలుపులు బిగిస్తారు. అది ఇంకా పట్టడానికి శత్రువులు రావడానికి వీలు ఉండదు. ఇప్పుడు ఇంటిలో ఉంటే శత్రువు రావడానికి వీలు అవుతుందా మనకి? ఎక్కడ ఎవరున్నారు ఇంట్లో? పరిశుద్ధుడు ఉన్నాడు. ఆయన నామం ఏంటి? పరిశుద్ధ నామం. లూకాసు వార్త 1:49 సర్వశక్తి గల నామము, పరిశుద్ధమైన నామం. సర్వశక్తి గల నామం అంటే అర్థం ఏంటి? ఏదైనా పాట పాడతాంగా, ఏమైనా చేయగలడని పాట పాడతాం. సర్వశక్తి గల నామము ఏదైనా చేసేసింది. అక్కడ ఎందుకు వాడబడిందంటే ఎలిజబెత్ అమ్మ అసలు 100 సంవత్సరాల ముసలి వయసు వచ్చింది, ఆ కుమారుణ్ణి ఇచ్చాడు. ఆవిడ అంటుందన్నమాట, నాకు ఈ అవమానం పోవటానికి కారణం ఏంటంటే సర్వశక్తి గల నామం. నేను ధన్యురాలు అనబడుతున్నానంటే పరిశుద్ధమైన నామం. నేను క్రైస్తవుని అనబడుతున్నానంటే ఏ నామం అది? ఏర్పరచబడిన వాడిని అనబడుతున్నానంటే ఈ నామం కాబట్టి మనం క్రైస్తవులు అవుతున్నాం. చూడండి, కాబట్టి నా ఇంటను నా ప్రాకారంలో ఒక భాగమున కొడుకు కూతుళ్ళు అనిపించుట కంటే, ఇంట్లో ఉన్న వాళ్ళని ఏమని పిలుస్తారు? ఆడపిల్లలు పుడితే కూతురని పిలుస్తాం, మగపిల్లలు పుడితే కొడుకులని పిలుస్తారు. అవన్నీ మాకు వద్దు. కొడుకు కూతురు అని అనిపించుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెడతానండి. ఆ పేరు ఏం పేరుక? మనం అనుకున్న పేర్లన్నీ వాటికే వర్తిస్తాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ముందు నుంచే, ప్రవక్తల కాలం నుంచే ఈ పేర్లన్నీ మనకి పెట్టబడ్డాయి. ఇప్పుడు వచ్చిన సంగతి మాత్రం కాదన్న. చూడండి ప్రియులారా, ఏం చెప్తారు? యాకోబు 2:7 ఉంది. రండి, ఇక్కడ కూడా ఇదే చెప్తారు. యాకోబు ఎవరండి? పక్కన వాళ్ళు చెప్పగలుగుతారా? యాకోబు ఎవరో? వడ్లవాడు కదా, ఈయనకి ఇంత జ్ఞానం ఏడొచ్చింది? యాకోబు, యోసేపు, యోధ వీళ్ళందరూ మనతో ఉన్నవారే కదా అని చెప్తారు కదండి సువార్తల్లో. యేసుక్రీస్తు సహోదరుడు అన్నమాట. 2:7 చూడండి. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామం అంటున్నాడు. ఏ నామం అంట మనకు పెట్టబడింది? శ్రేష్టమైన నామం. ప్రత్యేకమైన నామం పేరేంటండి? శ్రేష్టమైంది ఇది. ఇక కొడుకు కూతుళ్ళు అనిపించుకోవడానికి కానీ పేతురు గారు ఏమన్నాడు? వదిలిపెట్టాం మేము, మా కుటుంబాలను వదిలిపెట్టాం, మా అక్కల్ని, మా అమ్మల్ని అందరిని వదిలిపెట్టా. మరి ఏంటి నా పరిస్థితి అంటే, వాళ్ళందరికంటే ఎక్కువైన అమ్మల్ని ఇస్తాను, అక్కల్ని ఇస్తాను, అన్నల్ని ఇస్తాను, అందరిని ఇస్తాను నీకు అన్నాడు. ఇచ్చాడా లేదా? ఇప్పుడు మీరందరూ ఎవరు నాకు? సహోదరి సహోదరులు ఎక్కువయ్యారా లేదా? మా అక్కుంటే నాకు ఒక్క తొట్టదు కదా, మా అక్కకి నేను ఒక్క తమ్ముడు ఉంటా. మీరందరూ ఎవరు? ఎక్కువయ్యారా లేదా? వీటితో పాటు ఇంకేమిస్తానన్నాడు? నిత్య జీవం అనే పేరు కూడా ఆ నామానికి చేర్చబడింది. గ్రంథంలో ఎవరి పేరు రాస్తాడట? నిత్య జీవ గ్రంథంలో ఈ శ్రేష్టమైన పేరుని రాస్తాడట. మరి ఆ పేరు రాయించుకోవాలంటే మనం ఎలా ఉండాలండి? పేరుకు తగినట్లుగా బూతులు ఇందాక సహోదరులు చెప్పిన ఎఫెసీయులు చెప్పినట్టుగా అవి మనకు తగదు. యేసుక్రీస్తుకు తగినట్టుగా ఉండాలన్నమాట. ఎక్కడి నుంచి పిలుచుకున్నాడు?
15వ అధ్యాయం 19లోకి రండి, యోహాను సువార్త. ఇవన్నీ మనకు తెలియక లేదు అనుకోండి, మనకు అసలు ఎట్టొచ్చింది ఈ పేరు, దేని ద్వారా వచ్చింది, ఎట్ట పిలుచుకున్నాడో ఈ సంగతులన్నీ తెలియలేదు అనుకోండి, ఎవరన్నా ఏదన్నా అడిగితే మనం ఏమి చెప్పదు. 15వ అధ్యాయము 16వ వచనం ఒక్క భాగం చదువుతాం, తర్వాత 19లోకి పోతాం. ఏమంటున్నాడండి? మొదటి భాగంలో ఏముందండి? 16లో మీరు నన్ను అంటే దేవుడు మనుషుల చేత ఏర్పరచుకునేవాడా? మనకు ఒక్కసారి కాకపోతే ఒక్కసారన్నా జ్ఞానం లేదా? నీ చేతులతో సేవించబడతాడు ఆయన. ఎక్కడ పోతానని చెప్పాడు? మనం చేసిన చేతులతోటి ఆయన చేతులు ఏమైనా మేకులు, మన కాళ్ళు చేసిన పాపం నిమిత్తం ఆయన కాళ్ళల్లో, మనం ఆలోచించిన మనసును బట్టి ఆయన తలకి అన్ని సాగు చేసింది ఎవరో? అందుకే మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నా చేత ఏర్పరచబడ్డారు మీరు. అంటే ఆయన చెప్పింది వినాలా, మనం చెప్పిందట్టు ఆయన వినాలా? కానీ ఇప్పుడు జనం ఏం చెప్తున్నారు? నరులు చెప్పింది దేవుడు వినాలన్నట్టు చేస్తున్నారు. ఎంత మాట చూడండి అసలు ఆ మాట. 19లోకి ఇప్పుడు రండి. మీరు లోక సంబంధాలు అయిన ఎడల లోకము తన వారిని స్నేహించును. ఏ స్నేహం కావాలంట మనకి? దేవుని స్నేహం కావాలి. లోకంతో స్నేహం చేస్తే ఏమైపోతావు? లోకాన్ని స్నేహిత. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి. ఎక్కడి నుంచి పిలిచాడు మనల్ని? ఇది తెలియాలి మనకి. ఎక్కడి నుంచి పిలిచాడు? లోకంలో అంతా ఏంటి? మొదటి యోహాను 2:16లో నేత్రాస, శరీరాస, జీవపడమ్మ ఇవి తండ్రి వాళ్ళని పుట్టినవి కావు. కాబట్టి లోకం చెడిపోయింది, కాబట్టి దానిలో నుంచి మనల్ని బయటికి పిలిచాడు. మనం మంచోడం అయిన గదడు. మనం కూడా ముందు ఎలాంటి వాళ్ళం? అది మనం చెడిపోతున్నామనే దాన్ని బట్టి ఆయన ఎక్కడి నుంచి దిగొచ్చాడు? ఎందుకు? మనల్ని వారసుల్ని చేయటం, ప్రశస్తమైన పేరు పెట్టడానికి, ఏర్పరచబడిన పేరు పెట్టడానికి, వారసత్వం అనేది పేరు పెట్టడానికి, అది పొందిన వారికి తెలిసే పేరు కాబట్టి ఆ పేరు పెట్టడానికి ఎక్కడి నుంచి దిగొచ్చాడో? నీకోసం ప్రాణం పెట్టింది ఎవరో? పరలోకం నుంచి దిగొచ్చింది ఎవరో? అగ్నికి ఆహుతి అయింది ఎవరో? మన పాపం అంటే అగ్నే. ఒక వస్తువు, మూల పదార్థం, లోహాలన్నీ ఎక్కడ పోవాలి? అది ఆహుతి అయితేనే కదా వెలుగులోకి వచ్చేది, అవునా కదా? ఒక పనిముట్టు తయారు అవ్వాలంటే, ఉదాహరణకి ఇనుమునే చూసుకుందాం, మనం లోహాలన్నీ చూడలేం కదా, కాబట్టి కమర కొడతాడు, తిత్తులో పెట్టుకో, కాల్చిన తర్వాత ఎట్లా ఉంటుంది ఆ ఇనుము? ఎట్లా వచ్చింది చూసారా మీరు? ఎర్రగా వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేస్తారు? సమ్మెటో లేకపోతే సుత్తె పెట్టి ఏం చేయాలి? అతను కొడతాడు. ఏ ఆకారానికి రావాలంటే ఆకారంగా మలుచుకుంటాడు. దేనిలో పెడితే? కాబట్టి మనల్ని పాపమనే అగ్నిలోంచి ప్రక్షాళన చేశాడు దేవుడు. ప్రక్షాళన చేశాడు కాబట్టి ఏం చెల్లించాడు? రక్తాన్ని, ప్రాణాన్నే పెట్టాడు. మరి ఎవరి పేరు చెప్పాలా? ఉదాహరణకి ఎందుకంటే నేను యాక్సిడెంట్ అయింది, నాకు బి గ్రూప్దే కావాలి, నాకు ఏ గ్రూప్ దెక్కిస్తే కుదురుతుందా? ఎక్కిస్తే ఏమైపోతాను నేను? ఏమండి ఏమైపోతాను నేను? చెప్పండి, ఏమైపోతాను? అంటే రక్తం ఒక మనిషికి ఏ గ్రూపు ఆ గ్రూప్ అయితేనే బ్రతుకుతాడు కదా. ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు వాడవు కాకపోతే నువ్వు బ్రతుకుతావా? క్లియర్ అయిందా అవ్వలేదా? ఏ గ్రూపు రక్తానికి ఆ గ్రూపు రక్తం మనిషికి ఎక్కించకపోతే ఆ మనిషి బ్రతకడు. ఇప్పుడు మనకి ఏ గ్రూప్ రక్తం ఉంది? మనలో యేసుక్రీస్తు గ్రూప్ ఉంది.
ఆ రక్తమే మనల్ని రోజు చదువుకుంటాం 11:23 కొరింథీ పత్రిక 11:23 11:23 నేను మీకు అప్పగించిన దానిని. ఇప్పుడు మన పేరు ఇంకో పేరు ఏంటంట, అప్పగింపబడ్డాం. ఎవరికి అప్పగింపబడ్డాం? అబ్బా పెళ్ళి అయ్యేటప్పుడు లేదు, అమ్మాయిని తీసుకొని అబ్బాయికి అప్పగించబోయేటప్పుడు చీవుళ్ళు రొక్కాలు ఈ వస్తాయో ఏమో. 20 సంవత్సరాలు పెంచితే అమ్మాయిని నీకు అప్పగించడానికి అంత బాధ. నీ వయసు ఎంత, నా వయసు ఎంత? ఇప్పుడు దేనికి అప్పగించాడు నన్ను? సువార్తకు అప్పగించాడు. ఇంకో పేరేంటి మన పేరు? అప్పగించబడిన వారం. అమ్మాయిని అయితే మాత్రం అబ్బాయికి అల్లుడికి అప్పగించడానికి యాతన పడతారే. ఇప్పుడు మనల్ని అప్పగించిన తర్వాత మన బాధ్యత నెరవేర్చకపోతే మనము యోగ్యులమా అయోగ్యులమా? ఇంకో పేరేం పేరు పెట్టాడు మనకి? అప్పగించబడ్డవారు. అందుకనే తిమోతి 6:20 అంటాడు, ఓ తిమోతి నీకు అప్పగించబడిన దాన్ని కాపాడు అంటున్నాడు. ఎన్ని పేర్లు ఇట్లా చూసుకుంటూ పోతే మొట్టమొదటి పేరేంటి? క్రైస్తవుడు అనే పేరుకి ఈ పేర్లన్నీ యాడ్ అవుతాయి అన్నమాట. ఇంతటి మంచి పేర్లను వదిలిపెట్టి మనం ఏం చేస్తున్నాం? మనుషుల పేర్లని పెట్టుకుంటున్నాం, మనుషుల ఆలోచనల్ని పెట్టుకుంటున్నాం. కొరింథీ పత్రికలు అదే కదా అన్నది. పౌలు నీ కోసం ప్రాణం పెట్టాడా? అపోలో నీ కోసం ప్రాణం పెట్టాడా? ఏమండి? లేకపోతే పేతురు గారు నీ కొరకు ప్రాణం పెట్టాడా? ప్రాణం పెట్టింది ఎవరో? నీలో రక్తం ఎక్కువ ఇచ్చింది ఎవరో? ఆ రక్తం ఇచ్చి కొనుక్కుంది ఎవరో? మరి ఎవరి పేరు చెప్పాలి మనం? ఆ పేరేం పేరు? క్రీస్తు ప్లస్ అవుడు క్రైస్తవుడు. ఎవరండి? క్రైస్తవుడు అనే పేరే చెప్పాలి. ఆ క్రైస్తవుడికి ముందు ఎవరున్నారు? క్రీస్తు అనే మాట ఉంది అన్నమాట. అప్పగించబడ్డవాడు మనం. ఇంకా చూడండి ప్రియులారా, కొలసి 1:13 ఉంది. అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనల్ని ఏం చేశాడు? తీసుకొచ్చి ఏం చేశాడు? తన రాజ్య నివాసులుగా చేసేసాడు. నివాసులు అంటే ఆయనతో కలిసి జీవించే వారిగా. ఇంకేం పేరు పెట్టాడు? సహవాసం చేసేవాళ్ళం అని పేరు. అవునా కదా? ఆయన రాజ్య నివాసులు చేశారంటే ఇప్పుడు మనం అందరం సహవాసంలో ఉన్నట్ట లేనట్ట? అవునా కదమ్మా? ఇప్పుడు ఇంకో పేరు ఏం పేరు మనకి? ఆయనతో సహవాసం చేసేవాళ్ళము అనే పేరు. కొలసి 13 అందుకే తాను ప్రేమించిన తన కుమారునికి అధికారంలో విడుదలంటే ఈ లోకంలో నుంచి విడుగొట్టాడు. 1 పేతురు ఈ మాట ఇంక ఇక్కడ క్లియర్గా చెప్తాడు చూడండి. 2:9 అయితే మీరు చీకటిలో నుండి, చీకటి లోకమా కాదా? నేత్రాశ, శరీరాశ, జీవపడం ఈ 3 దేవుని వల్ల పుట్టినవి కదంటే లోకమే కాదా? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేసేవాళ్ళం అంటే ఇప్పుడు మనం. ఇంకో పేరేం పెట్టాడు? ప్రకటించబడేవాడని పెట్టుకున్నాడు. ఎన్ని పేర్లు చూడండి. ఇంకా కింద ఇంకా వస్తాయి. ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, ఆయన వంశం అంట మనం. ఎవరు వంశం అందే? సువార్తలు ఎవరు వంశాలు వస్తాయి? అబ్రహాము నుంచి వస్తాయి. లోక సువార్తలు అనేవి ఆదాము నుంచి వస్తాయి. ఇప్పుడు ఎవరు వంశంలో ఉండం మనం? యేసుక్రీస్తు వంశంలో ఉన్నాం. చూడండి అసలుకి వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన. ఉదాహరణకి ఫ్యాన్ తెచ్చుకున్నది ఎవరి సొత్తు అవుతుంది? ఎవరైతే తెచ్చుకుంటారో ఈ చొక్కా ఎవరు సొత్తు అయింది? మీరు వచ్చి నా చొక్కా అంటే నేను ఊరుకుంటానా? ఇప్పుడు యేసుక్రీస్తు సొత్తు అయిన మనము మనుషులు సొత్తుగా పోతే ఇంకెవరో పిలిచేసుకుంటే మనం ఊరుకుంటామా?
నన్ను పిలిచింది ఎవరు? మరి నువ్వు పిలుస్తావేంటి అని ఎదురు ప్రశ్న వెయ్యాలా లేదా? అంటే వాళ్ళకి బైబిల్ గ్రంథంలోని వచనాలు లేకపోతే ఆ జ్ఞానము తెలియట్లేదు కాబట్టి ఎవరు పిలిచినా ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతున్నారు. అసలు ఈ వంశం ఎవరిది? క్రీస్తు వంశము. నువ్వు క్రీస్తు వంశాన్ని తీసుకొని మనుషుల వంశానికి ఆపాదిస్తే కుదురుతుందా? ఏమండి? ఆయన సొత్తు మనం, ఆయన ఆలయం అని ఇంకొక చోట ఉంటుంది 3:16లో. 1 కొరింథీ 3:16లో 6, 20, 29, 19, 20లో ఉంటుంది. ఆయన సొత్తు అయిన ప్రజలము, విలువ పెట్టి కొనబడిన వారం మనం. ఎన్ని పేర్లు ఉన్నాయి? రకరకాల పేర్లు. రాజులకి ఎప్పుడైనా కొద్దు ఉంటుందండి? మరి ఎప్పుడు అడుగుతాం ఎందుకు మనం దేవుణ్ణి, అయ్యా నాకు అది అయ్యా ఇది అయ్యని? ఎవరో మనం అసలు అంటే శరీరానికి సంబంధించి అయితే కొరత లేదు, ఆత్మకు సంబంధించి ఎవరో మనం బాప్తిసం తీసుకోగల. ఎక్కడ కూర్చోబెట్టాడు మన ఆత్మని? ఆ రాజస్వమైన సింహాసనాన్ని కాపాడుకోవాలంటే మనకు పెట్టబడిన పేరుని ఏం చేయాలి? మనం ఏం చేయాలి? కాపాడుకునేటట్లుగా. ఎన్ని పేర్లు చూడండి. ఇవన్నీ ఎప్పుడు చెప్పబడ్డాయి? ప్రవక్తలతోనూ మోషేతోనూ. ఇదే చెప్తాడు లూకా వార్త 22:44 చెబుతాడు. చూడండి ఇప్పుడు ఇలా అన్నిట్లో ఏమైపోయినాయంట? నెరవేర్చాడంటే. ఎవరు నెరవేర్చాడు? 44 అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథముల్లోను కీర్తనలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు అన్నిటినీ ఏమన్నాడు? నెరవేరినవని వారితో చెప్పాడు. పేతురు గారు నెరవేర్చాడా? పౌలు గారు నెరవేర్చాడా? ఏమండి? ఎవరు నెరవేర్చారు ఈ మాటలన్నీ? యేసుక్రీస్తు నెరవేర్చాడు. కాబట్టి ఎవరి పేరు చెప్పాలి మనం? అంతే. ఇక ఆ పేరే మనకు స్థిరస్థాయిగా ఉండాలి, ఎప్పటికీ కొట్టివేయండగా ఉండాలన్నమాట. యేసుక్రీస్తుని లేకపోతే ఏం చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 15:13 ఆ పేరు కనుక నువ్వు చెప్పకపోతే ఎవరు పిలుస్తున్నాడు? చూడండి 15:3 ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్క ఏమైపోతుంది? మొక్కను నరికేమనుకోండి, వేరు లోపల ఉంటుంది. వర్షం పడంగానే ఏమవుతుంది? అది చిగురిచ్చింది. మొలకెత్తేది ఏంటండి? మరి నీది ఒకటే మొక్క అయింది, చిగురుచ్చింది. విత్తనం అయితే మొలక వస్తుంది, నరికామంటే ఇంకా చిగురు వస్తుంది అన్నమాట. అసలు మొత్తం బెల్లగించామనుకోండి వేరుతో సహా, ఏమన్నా ఉంటుందా? అదే క్రీస్తు నామం చెప్పుకోకపోతే ఏం చేస్తాడంట? అదండి కీర్తనాకారుడు 2వ కీర్తనలో 12వ చరణంలో చెప్తాడు. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో చెప్తాడు. ఇవన్నీ మనకి బుద్ధి రావాలన్నమాట. ఆయనను ముద్దు పెట్టుకోకపోతే ఏమైపోతాం? మనం సర్వనాశనం అవుతాం. కొరింథీ పత్రిక 16:22లో కూడా అదే చెప్తాడు. చూడండి ప్రియులారా, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపించబడతాడు. ఏమైపోతాడంట? ఆ ప్రవక్త మాట వినని వాడు ఏమైపోతాడు? సర్వనాశనం అవుతాడు. అపోస్తలుల కార్యగ్రంథం 3:22-23లో. మరి ఎవరి పేరు చెప్పాలి మనం? ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు సర్వనాశనం అవటానికి ఆయన పరలోకం నుంచి దిగొచ్చింది ఏమండి? మనం నశించిపోవటానికి వచ్చాడు ఆయన పరలోకంలో నుంచి. ఆయన పేరు చెప్పడానికి, ఆయనను ఘనపరచడానికి, ఆయన్ని మహిమపరచడానికి, ఆయనకు సాగిలు పడి మొక్కడానికి, ఆయన పేరుకి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించడానికి క్రైస్తవులుగా మనల్ని ఏర్పాటు ఎప్పటి నుంచి చేసుకున్నాడు? జగత్పునాది వేయబడక మునిపే. ఎఫెసీ 5 చూడండి ఉంటుంది ప్రియుల. ఎప్పుడంటండి? జగత్పునాది 1వ అధ్యాయంలో ఉంటుంది 6వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు, ఎవరంటే ఈయన
ప్రియుడు ఎవరు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు ఏనండి. మత్తయి సువార్త 3:17 అధ్యాయం 5వ వచనం, లూకా సువార్త 9:25 ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. అందుకని క్రీస్తు నందు ప్రియుడి యందు ఉచితముగా, క్రైస్తవుడు అనే పేరు డబ్బులు ఇచ్చి పెట్టాడండి. మన అబ్బాయిని బడిలో చేరాలంటే ఏం కావాలా? ఫీజు కట్టకపోతే చేర్చుకుంటాడా? మరి క్రైస్తవుడు అవ్వాలంటే నీ దగ్గర ఫీజు వసూలు చేశాడా? ఉచితంగా వచ్చేది మాకు వద్దయ్యా అంటున్నారు. ఏంటో మరి అర్థమే కావటం. డబ్బులు ఇచ్చేది మాత్రం కొని తెచ్చుకుంటున్నాం. అప్పు చేసైనా మన పిల్లోడిని ఎక్కడ చెప్తాం? రెసిడెన్షియల్లో. అసలు నీకు అప్పే లేదు నాయన, నేను అన్నిటిని తీసేస్తాను, నా దగ్గర ఫ్రీగా రా అంటే యేసుక్రీస్తు దగ్గరికి ఎవ్వరూ. తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు ఈ క్రైస్తవులు ఏం చేయాలంట? ఆయన నామానికి కీర్తి తీసుకురావాలి. ఈ క్రైస్తవులు ఏం చేయాలా? కీర్తి తీసుకురావాలి. ఇక చూడు, కీర్తి కలుగునట్టు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి. ఎవరి సంకల్పం అంటండి? తండ్రి యొక్క సంకల్పం. దయా సంకల్పము యేసుక్రీస్తు ద్వారా మనలను కుమారులుగా స్వీకరించుటకు మనలను ముందుగానే తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును, ఈ పేర్లన్నీ ఇప్పుడు వస్తాయి, నిర్దోషులమై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే, జగత్తును నిర్మించకబడకే మునిపే మనల్ని తయారు చేసుకుంటే, నువ్వు అసలు ఎంతలో ఉండి అంతలో అయిపోయే మనిషి ఎప్పుడు ఉంటాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. తెలుసా? ఆయన పేరు పెట్టుకుంటే ఎటు కుదురుతుంది? కుదురుతుందా? మరి మనల్ని ఎప్పుడు చేసుకున్నాడు? మీ అమ్మ కడుపులో, నా అమ్మ కడుపులో నేను పుట్టక ముందే క్రీస్తులో ఏం చేసుకున్నాడు? ఆయన పేరు చెప్పకుండా క్రైస్తవుడా నువ్వు ఎలా ఉంటావు? చూడండి, జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచబడిన వంశం అన్నమాట. కాబట్టి మనకి ఏ పేరు ఉంది? ఎప్పుడు చేసుకున్నాడు? మీడియేటర్ ఎవరండి? యేసుక్రీస్తే. అందుకని ఆ మీడియేటర్ పేరే చెప్పాలి. ఇప్పుడు ఏదన్నా ఆర్డర్ చేసేటప్పుడు ఏ పేరు మీద చేస్తావా? అమెజాన్ వాళ్ళదనో లేకపోతే ఇంకితరతరతను ఆ పేరు మీద చేస్తావా? వేరే పేరు మీద చేస్తే ఈ పేరు మీద రావాలంటే వస్తుందా? అట్లాంటివే మనం రాబోతుంటే మరి మనుషుల పేర్ల మీద ఎట్టబోతావు నువ్వు పరలోకానికి? ఎవరి పేరు మీద పోవాలి? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు? ఆ పేరేం పేరంటే యేసుక్రీస్తు పేరు. అది మనకు బెట్టబడితే మనం ఏమయ్యాం? క్రైస్తవులో. కాబట్టి ఈ పేరుని మనం ఏం చేయాలా? ప్రశస్తంగా చెప్పుకోవాలా. ఏమని చెప్పాలా? నేను క్రీస్తు రక్తంతో కొనబడ్డాను కాబట్టి నేను క్రైస్తవుండి అని చెప్పుకోవాలి. మనుషుల ద్వారా చెప్పిన వాడు చెప్పగలుగుతాడా? కాబట్టి ఈ జ్ఞానం దయచేసిన దేవుడు మనందరి తరఫున వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. చిన్నపిల్లల పడతాం పడతారు. వాళ్ళకి సముఖ దేవదూతలు ఉంటారు. 18 మత్తయి 18 ఎంత దూరం నుంచి పడినాయి వాళ్ళకి ఏం కాదు. రక్షణ ఎవరిస్తారు? దేవుడు దూతలు చర్చిస్తారు. మనకి కూడా రక్షణ పరిశుద్ధాత్మ ద్వారా. కానీ మనం ఎవరి మీద ఆధారపడతాం. ఇది తెలుసుకోలేక